अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं. ఓం శాంతి. అవ్యక్త చింతన ఎపిసోడ్ 25. ఈరోజు మనం 24 మార్చ్ 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. నిన్నటి ఎపిసోడ్లో బాప్దాదా చెప్పిన హోలీయెస్ట్, హైయెస్ట్ మరియు రిచెస్ట్ ఈ టాపిక్ మీద మనం అవ్యక్త చింతన చేశాము. ఈరోజు ఈ ఎపిసోడ్లో బెగ్గర్ టు ప్రిన్స్ అని బాప్దాదా చెప్పిన మహావాక్యం గురించి చింతన చేసే ప్రయత్నం చేద్దాము. బెగ్గర్ టు ప్రిన్స్ అని అన్నా, త్యాగము నుండి భాగ్యం అని అన్నా, అనంతమైన వైరాగం ద్వారా విశ్వ మహారాజుగా అవడమన్నా బాబా చెప్పేది ఒకటే. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇవ్వడంలోనే తీసుకోవటం ఇమిడి ఉంది. మనం ఎంతైతే ఈ సంగమ యుగంలో అన్నీ బాబాకు సర్వసమర్పణ చేసేసి పూర్తిగా బికారులుగా అయిపోతామో, అప్పుడే రాబోయే యుగంలో భవిష్యత్తులో మనం రాకుమారులుగా అవుతాము, సంపన్నులుగా అవుతాము అని బాప్దాదా చెప్తూ ఉంటారు. నిరుపేదలు అంటే కేవలం డబ్బు లేకపోవడమే పేదరికం అని మనం అర్థం చేసుకోకూడదు. బాబా చెప్పారు, నిరుపేదలు అనగా సర్వము త్యాగం చేయటం. బెగ్గర్ అంటే సర్వము త్యాగం చేయటం. బెగ్గర్ టు ప్రిన్స్, ప్రిన్స్ అనగా సర్వప్రాప్తులను పొందటం. ఈ అమూల్యమైన సంగమయుగంలో మనం సర్వస్వాన్ని త్యాగం చేసి మరియు సర్వప్రాప్తులను పొందుతాం. ఒకవైపు త్యాగం చేస్తాం, మరొక వైపు భాగ్యం పొందుతాం. త్యాగం చేయకుండా ఇంత గొప్ప భాగ్యం లభించదు. కాబట్టి త్యాగానికే భాగ్యం లభిస్తుంది. బాబా చెప్తారు, తనువు, మనస్సు, ధనము, సంబంధం అన్నీ త్యాగం చేశారు, అంటే పరివర్తన చేశారు. తనువుని నాది అనేందుకు బదులు నీదే. ఈ శరీరం సంగమయుగంలో బాబా సేవ చేయడం కోసం మాత్రమే ఉంది. ఇది బాబా యొక్క పనిముట్టు అని మనం శ్రేష్ఠ సంకల్పం చేసుకోవాలి. మనసు, ధనము, సంబంధాలన్నిటినీ కూడా పరివర్తన చేసుకోవాలి. పరివర్తన చేసేది ఒక్క శబ్దమే, కానీ ఈ త్యాగం అనే శబ్దము ద్వారా భాగ్యానికి, ఎటువంటి భాగ్యానికి? అనంతమైన భాగ్యానికి అధికారులుగా అయిపోతాం. మనం ఒకసారి చింతన చేస్తే అటువంటి భాగ్యం ముందు ఈ త్యాగం ఏమాత్రం? ఇది చిన్న విషయమా లేక కొద్దిగా కష్టమవుతుందా అని బాబా అడిగారు. అప్పుడప్పుడు పెద్దగా అయిపోతుందా? మనకు వచ్చే సమస్యలు, పరిస్థితులు, ఆటంకాలు ఏవైతే ఉంటాయో నిత్య జీవితంలో, అవి మనం కొన్నిటిని సమస్యలు అని అనుకుంటాం, కానీ అవి సమస్యలు కాకపోవచ్చు. దానికి బాబా ఈ మురళిలో చెప్పారు, నీది అనడము అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం. నాది అని అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయటం. ఇందులో చాలా అంతరార్థం దాగి ఉంది. ఎప్పుడైతే ఏ సంఘటన లేకపోతే ఏ సమాచారానైనా ఇది బాబా నీది అంటే అర్థం బాబాకు చెప్పి దాన్ని వదిలేయడం కాదు. అది బాబా చెప్పినట్లు ఆ కర్మను చెయ్యటం, శ్రీమతానుసారం చేయటం, అది నీది అని అనటం. ఇందులో చాలా సూక్ష్మార్థం దాగి ఉంటుంది. బాబా అన్నీ నీవే అని అనడం అంటే అన్నీ వదిలేసి బాబా ఇది నువ్వే చూసుకో
అని అనడం గాలిలో దీపం పెట్టినట్లు అవుతుంది. బాబా ఇవి నీవి అని అన్నప్పుడు ఏవైతే నీవి అంటున్నామో మనసు కావచ్చు, బాబా ఈ మనసు నీదే అని అంటాము. కానీ ఆ మనసులో మనం వ్యర్థ సంకల్పాలు చేస్తే అది మనసు బాబాదైనట్లా, నాది అయినట్లా? బాబా ఈ తనువు నీదే అంటున్నాము, మరి ఈ తనువు ద్వారా శ్రీమతానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే అప్పుడు ఈ శరీరం బాబాదైనట్లా, నాది అయినట్లా? కాబట్టి నీది అని అనటం పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటము అని బాబా చెప్పడంలో మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. నీది అనడం అంటే పెద్ద విషయము చిన్నదిగా అయిపోతుంది. ఎప్పుడైతే బాబాతో యోగం జోడించామో చూడండి, ఎప్పుడో ఒకప్పుడు సమస్య నేను ఇంతగా ఆలోచించేనే, ఆందోళన చెందేనే, ఇది చాలా చిన్న విషయం కదా అనిపిస్తుంది. అంతేకాదు, మనం ఎంతగా యోగంలో నిమగ్నం అవుతామో మన మనసు తేలికగా ఉంటుందో అప్పుడు భలే ఆ పరిస్థితులు ఎటువంటివైనా సరే మన సంకల్ప దృఢత వలన అది చిన్నదిగా అయిపోతుంది. బాబా చెప్పారు, ఏం జరిగినా 100 హిమాలయాల కంటే పెద్ద సమస్య వచ్చినా నీది అని అనడం అంటే పర్వతాన్ని దూది వలె చేసుకోవటం. ఆవగింజ కూడా కాదు, దూది. ఆవగింజ అయినా కొద్దిగా వెయిట్ వస్తుంది, బరువు వస్తుంది. కానీ దూది అది అసలు బరువే ఉండదు, సెకండ్లో ఎగిరిపోతుంది. కేవలం నీది అని అనడమే కాక అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. మనం బాబాయ్ ఇది నీదే, ఈ సమస్య నీదే అన్నాము, మళ్ళీ ఆ సమస్య గురించి ఆందోళన చెందుతున్నాం. ఆ సమస్య లేక పరిస్థితి గురించి ఇతరులకు చెప్తూ వాళ్ళని ఆందోళన పరుస్తున్నాము. కొంతమంది సంస్కారాలు ఎలా ఉంటాయి అంటే, మాయ ఎలా తయారు చేస్తుందంటే ఆ సంస్కారాలని సమస్యలని చెప్పుకోవడమే ఒక సంస్కారంగా తయారు చేసుకుంటారు. కొంతమంది తమకు సమస్యలు ఉన్నాయని అందరూ అనుకోవాలి, ఇలా ఏదైతే ఒక పిటి అంటే ఒక దయ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక జాలి, అందరికీ జాలి కలగాలి నా మీద, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను చాలా కష్టాల నుండి ఎదుర్కొని వస్తున్నాను అనే భావన పొందడం కోసం సమస్యలని చెప్పడమే సంస్కారంగా చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ అంతమందికి చెప్తున్నప్పుడు ఒక్క బాబాకి నీది అని అనడంలో అర్థం ఏముంటుంది? బాబా అందుకే చెప్పారు, బెగ్గర్ టు ప్రిన్స్. ప్రస్తుతం బాబా చెప్పిన బెగ్గర్ అనే అంశం మీద మనం చింతన చేస్తున్నాం. మనం బెగ్గర్గా ఎలా అవ్వాలి? ఏదైతే నాది నాది అని అంటున్నామో చెక్ చేసుకుంటూ ఉండాలి. మన అంతరాత్మలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఇంకా నాది అనేది ఏమైనా ఉండిపోయిందా? చాలా ఉంటాయి. మనం ఒక్కసారి దులిపితే ఈ పాత సంస్కారాల దుమ్ము నుండి చాలా నాది 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 అని అనేక జన్మల యొక్క నాదీలు చాలా బయటకు వస్తాయి. కేవలం మామూలుగా సాధారణ పురుషార్థం ద్వారా ఇవి బయటికి రావు. తీవ్ర పురుషార్థం ద్వారా మాత్రమే మనలో ఉండే సూక్ష్మ నాది అనే అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి బెగ్గరగా అవ్వాలి మనం. నాది కాదు బాబా, అంతా నీదే. అందుకనే చూడండి, సాకార మురళిలో బాబా చెప్తూ ఉంటారు కదా, ఋషులు మునులు కూడా నేతి 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 అంటూ వచ్చారు అని. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వైరాగ్య వృత్తి ద్వారా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ అన్నిటినీ వదులుకుంటూ భగవంతుడి యొక్క అన్వేషణలో తీవ్రంగా మునిగిపోయారు. కానీ భగవంతుడు అన్వేషణ చేస్తూ మనల్ని ఎంచుకున్నారు ఇక్కడ ఈ జ్ఞాన మార్గంలో. మనల్ని బెగ్గర్గా తయారవ్వమంటున్నారు, బెగ్గర్ నుండి ప్రిన్స్గా తయారవ్వమంటున్నారు బాబా. ఆ తయారయ్యే విధానం కూడా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు.
కాబట్టి కేవలం నోటితో బాబా ఇదంతా నీదే అనడం బెగ్గర అవ్వడం కాదు, అంగీకరించాలి కూడా. ప్రతి వస్తువు కావచ్చు, సంకల్పం కావచ్చు, ఆ పరిస్థితి లేక పొజిషన్ కావచ్చు, ఇది బాబా ఇది నీదే. చాలా పదాలు ఎగ్జాంపుల్గా చెప్తారు బాబా, మనకి ఎన్నో యుక్తులు చెప్తారు స్వయానికి స్వయం పురుషార్థాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం. బాబా అంటున్నారు కేవలం నీది అనడమే కాదు, అంగీకరించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, రియాలిటీలోకి రావాలి. కేవలం ఏదన్నా మనం చెప్తూ ఉన్నప్పుడే కాకుండా చెప్పేది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నామో, ఎంతటి ఉన్నత స్థితిలో చెప్తున్నామో, ఆ చెప్పినది చేసే వరకు వచ్చినప్పుడు కూడా ఆ స్థితి అంతే స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే బాబా సాకార మురళిలో చెప్పినట్లు పండితుడి ఉదాహరణ అయిపోతుంది మన పురుషార్థం. కాబట్టి బాబా అంటున్నారు నీది అనడంతో పాటు అంగీకరించాలి మరియు నడుచుకోవాలి కూడా. కేవలం ఒక్క శబ్దాన్నే పరివర్తన చేసుకోండి. ఈ నీది నీది అనడంలో లాభమే ఉంది కానీ నష్టమేమీ లేదు. బాబా చెప్పే ప్రతి మహావాక్యానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాలో ఫాదర్. బ్రహ్మబాబా జీవితాన్ని అనే పుస్తకాన్ని చదివితే ప్రతి పేజీ మురళీలోని మహావాక్యంగా కనిపిస్తుంది. ఈ బెగ్గర్ టు ప్రిన్స్ అనే దానిలో కూడా బ్రహ్మబాబా, మమ్మ, దాదీలు, పెద్దన్నయ్యలు అందరూ కూడా ఒక ఉదాహరణగా అయ్యి చూపించారు, చూపిస్తూ ఉన్నారు కూడా. వాళ్ళు ఎంతంతగా పురుషార్థంలో ముందుకు వెళ్తూ, తీవ్ర పురుషార్థంతో వెళ్తూ, స్వయాన్ని శ్రేష్ఠ పురుషార్థం ద్వారా బాబా చెప్పినట్లు తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న కొలది బాబాకు కావచ్చు, మమ్మాకు కావచ్చు, యజ్ఞ ఆది రత్నాలకి కావచ్చు, మహారథులకి కావచ్చు, సాధన చేస్తూ ముందుకు వెళ్ళే కొలది సాధనాలు చాలా వచ్చాయి, చాలా సమకూరాయి వాళ్ళకి. కానీ సాధనాలలో ఎప్పుడు కూడా మునిగిపోలేదు, సాధనాలలో ఎప్పుడు కూడా ఇరుక్కుపోలేదు. కాబట్టి మనం అవ్యక్త చింతన చేయాలి. నీది అని అనడంలో మరియు అంగీకరించడంలో మరియు నడవడంలో అంగీకరించడంలో ఎటువంటి నష్టము లేదు, అంత లాభమే ఉంది. నీది అని అనడం ద్వారా బరువునంతా తండ్రికి ఇచ్చేసి నీది కనుక నీవే తీసుకో అని అంటాం. భక్తిలో కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. చాలా కథల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. భగవంతుడికి సమర్పణ చేసేసి ఇది నీదే ఓ భగవంతుడా చూసుకో అని అంటారు భక్తులు కూడా. బాబా చెప్తున్నారు పిల్లలు మీరు కేవలం నిమిత్త మాత్రులుగా ఉండండి, ఇందులోనే లాభం ఉంది. బాబా చెప్తుంటారు కదా అతీతంగా అయిపోండి అని. ఆ అతీతంగా అవ్వడం, న్యారా ప్యారాగా అవ్వడము, లేదా త్యాగము ద్వారా భాగ్యము, లేదా వైరాగ్యం ద్వారా విశ్వ మహారాజా, లేదా బెగ్గర్ టు ప్రిన్సు, ఇవన్నీ ఒకే కోవలోకి వస్తాయి. మీరు అతీతంగా మరియు ప్రియంగా అయిపోతారు. ప్రపంచానికి అతీతంగా పరమాత్మకు ప్రియంగా అవుతారు. బాబా చెప్పారు ఎప్పుడైతే పరమాత్మకి ప్రియంగా అవుతారో అప్పుడు విశ్వానికి స్వతహాగానే ప్రియంగా అవుతారు. ఈ నీది అనడంలో భవిష్యత్తు యొక్క ప్రాప్తియే కాదు, ప్రస్తుతం సంగమయుగంలో ప్రాప్తి కూడా ఉంటుంది. ఈ ఒక్క సెకండ్లో చేసుకునే అనుభవం మనల్ని అనేక ప్రాప్తులకు యజమానిగా చేస్తుంది. బాబా ఇదే మురళిలో చెప్పారు. సరే ఏదైనా ఒక విషయం వస్తే నీది అని చూడండి, బాబా ఇది నీదే అని చూడండి, అంగీకరించండి. అంతేకాదు నీదిగా భావించి చేయండి. అప్పుడు బరువు తేలికగా అవుతుందో లేదో మీరే చూడండి అంటున్నారు. అలాని బాబా చెప్పారు కదా అని పరిస్థితుల్ని సమస్యల్ని క్రియేట్ చేసుకోమని కాదు. ఏదైనా విషయం వచ్చినప్పుడు
పరిస్థితి వచ్చినప్పుడు బాబా చెప్పినట్లుగా నీది అని అంటున్నామా, అంగీకరిస్తున్నామా, అలా నడుచుకుంటున్నామా, నడుచుకుని చూడండి అంటున్నారు బాబా. అప్పుడు ఆ బరువు తేలికగా అవుతుందా లేదా? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్పారు? సత్యం శివం సుందరమైన శివ పరమాత్మ చెప్పారు. కాబట్టి వారు చెప్పింది ఎప్పుడు కూడా సత్యమే. ఒకవేళ బరువు తేలికగా అవ్వటం లేదంటే మనం చేసే సాధనలో ఎక్కడో అక్కడ తప్పకుండా ఒక లోటు ఉంది. అందువల్లే బరువు తేలికగా అవ్వటం లేదు. కాబట్టి బాబా చెప్తున్నారు, నాది నాది అనే ఈ అలవాటు 63 జన్మలుగా ఉంది కనుక నీది నీది అని అంటూ మళ్ళీ నాది నాది అని పిల్లలు అనేస్తారు. నాది అని అన్నారంటే పోయినట్లే అని బాబా అంటున్నారు. మళ్ళీ తిరిగి నాది. ఇది చాలా సూక్ష్మమైన ఆట. మాయ మరిపింప చేస్తుంది. మనం ఎంతగా దృఢ సంకల్పాల్లో నిమగ్నమైపోతామో, ఎలర్ట్గా ఉంటామో, గమనంతో ఉంటామో అంతగా మనకి ప్రాప్తి లభిస్తుంది. అన్నీ చేసి ఇది నేనే చేశాను అంటే వెంటనే అదంతా భాగ్యము పోయినట్లే కదా, మైనస్ అయిపోయినట్లే కదా. కాబట్టి బాబా చెప్తారు, విషయమైతే 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఒక రోజు అయి ఉండొచ్చు. కానీ మీరు ఏదైతే నీదిని నాదిగా చేసుకుంటారో దాని ఫలితం చాలా సమయం నడుస్తుంది అంటున్నారు బాబా. విషయం అరగంటదే అవి ఉండొచ్చు, కానీ నాది అని అనుకోవడం పశ్చాత్తాప రూపంలో అలా నడుస్తూనే ఉంటుంది. అయ్యో నేను ఎందుకు నాది అని భావించాను ఆ టైంలో, దానివల్ల నాకు ప్రాప్తి పోయిందే అని ఆ పశ్చాత్తాప రూపంలో ఆ విషయం మాటిమాటికి స్మృతిలోకి వస్తుంది. కాబట్టి మనది హద్దు సన్యాసం కాదు, బేహద్దు సన్యాసం. ప్రపంచం, కలియుగి ప్రపంచ సంస్కారాలని, మర్యాదలే అన్నిటినీ సన్యసించి ఈశ్వరీయ ప్రపంచంలో, ఈశ్వరీయ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళం. కాబట్టి బాబా చెప్పే విషయం, పరివర్తన చేసుకునే లక్ష్యం ఏదైతే ఉందో అది మాటి మాటికి మనం గమనమిస్తూ ఉండాలి. కనుక బాబా పిల్లలందరికీ ఈరోజు చెప్తున్నారు, ఒకవేళ నాది అనే శబ్దంపై ప్రేమ ఉంది, అలవాటు ఉంది, సంస్కారం ఉంది, నేను వదులుకోలేకపోతున్నాను బాబా అని మీకు అనిపిస్తే నాది అని అనేందుకు బదులు నా బాబా అని అనండి. అవునా కదా? నాది అనేది వదలలేకపోతున్నాం అనుకోండి, ఎంతగా బాబా చెప్పినా ప్రతిదీ నాది నాది అనే అంశమే వస్తుంది. మీన్స్ ఏంటంటే మనం ప్రతిదీ ఇది నేను చేశాను, ఇది నా సేవ, ఇలా ఇదంతా నాదే అని అనుకుంటున్నాము. అదంతా మాయ కదా, నాదెలా అవుతుంది? దీనికి చాలా ఉదాహరణలు ఉంటాయి. భగవద్గీత యొక్క పోస్టర్ ఉంటుంది, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నట్లు. ఈరోజు కుర్చీలో ఒకరు కూర్చుంటారు, రేపు మరొకరు కూర్చుంటారు ఈ కుర్చీలో, ఈ సింహాసనంలో అని వైరాగ్యం గురించి చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం ఈ డ్రామా చక్రంలో బాబా యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి పొందిన ప్రాప్తుల్ని నాది అని అనుకోవటం అవివేకం అవుతుంది కదా. నిజంగా ఇవి నా సొంత ప్రతిభ, లేకపోతే నా సొంత లక్షణాలే అయి ఉన్నట్లయితే అవి శాశ్వతంగా ఉండాలి కదా. ఎందుకు కోల్పోతున్నాము? ఒకసారి చింతన చేయాలి కదా. కాబట్టి ఒకవేళ నాది, నేను అనే మాటల్ని పరివర్తన చేసుకోలేకపోతే కనీసం ఆ స్థానంలో నా బాబా అని అనండి చాలు అంటున్నారు బాబా. నా బాబా అయినా అనండి. ఎందుకంటే అలవాటుకు వశమైపోయారు కదా. ఎప్పుడైతే నాది నాది అనేది వస్తుందో అప్పుడు నా బాబా అని చెప్పి దాన్ని క్లోజ్ చేసేయండి. ఏ విషయమైనా మనం
చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాది నాది అనేది వస్తున్నప్పుడు అక్కడ నా బాబా అనే శబ్దం పెట్టుకోండి. బాబా చాలా మురళిలో చెప్తారు కదా, నా బాబా, కేవలం నా బాబా అని అనుకోకండి, మధురమైన నా బాబా, మధురమైన మీటే బాబా, ప్యారే బాబా, మీఠా బాబా, శుక్రియా బాబా, హాజీ బాబా, మేరా బాబా అని అనండి. మేరా పని బదులు అంటున్నారు బాబా. కాబట్టి అనేకమైన నాది అనే విషయాలను ఒక్క నా బాబాలో ఇమిడ్చి వేయండి అంటున్నారు బాబా. అన్నీ తెచ్చి చూడండి, పూర్వం పాతకాలపు సినిమాల్లో మహారాజుల కథల్లో చూపిస్తారు చూడండి, ఒక అద్దం ఉంటుంది, అన్నీ కూడా లాస్ట్లో అన్నీ అద్దంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, మొత్తం అన్నీ ఇముడ్చుకుంటుంది అద్దం. ఆ విధంగా ప్రతీదీ కూడా నిరహంకార తత్వానికి ఒక గుర్తుగా బ్రహ్మబాబా ఏమి చూపించారు. బ్రహ్మబాబా గురించి పొగిడినా, ఇతరులు వచ్చి పొగిడినా పైన ఉన్నవారు చేస్తున్నారు, నిరంతరం వేలిని పైకి చూపిస్తూ బాబా చేయిస్తున్నారని ప్రతి ఒక్కరి యొక్క సంలగ్నతను శివబాబా వైపు పంపించేవారు బ్రహ్మబాబా. మరి మనం కూడా నోటితో అనొచ్చు, అంతా బాబా చేయిస్తున్నారండి అని. మనసుతో కూడా అంటున్నామా? మనసుతో అనడం పక్కన పెట్టండి, ఫీల్ అవుతున్నామా? అసలు నేనేంటి, ఈ సేవ చేయడం ఏంటి, బాబా చేయించుకుంటున్నారు నా చేత, ఇంత శక్తిని నింపి బాబా చేయించుకుంటున్నారు, కార్యం చేయిస్తున్నారు, ఆ కార్యంలో నాకు కూడా ఇంత చిన్న స్థానాన్ని ఇచ్చారు, ఇది ఎంతటి సౌభాగ్యం అని మనం భావిస్తున్నామా? కాబట్టి ఎవరికి వాళ్ళమే వ్యక్తిగత పురుషార్థంలో పరిశీలన చేసుకుంటూ ఈ నాది అనే విశేషత, పలానా స్టూడెంట్స్ నేను కోర్సు చెప్పడం వలన బాగా జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు, ఈ పరివారం దొరికింది నేను చెప్పడం వల్లనే. పరివారం ఎలా అయ్యారు వారికి? పరివారము తండ్రి ఉంటేనే కదా పరివారం వస్తారు, తండ్రి లేకుండా పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? మరి తండ్రిని మర్చిపోయి నా వలన, నేను, నాది అనేది ఎక్కడి నుండి వస్తుంది? అసలు శివబాబాయే బ్రహ్మబాబాలోకి రాకపోతే ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఈ జ్ఞానం ద్వారా 21 జన్మలు ప్రాలబ్ధాన్ని మనం ఎలా పొందుండేవారము? కాబట్టి బాబా అనే పదాన్ని పక్కన పెడితే ఇక్కడ అంతా శూన్యమే కదా. బాబా పరిచయం లేకపోతే మనం ఇంకా ఈ కలియుగి దుఃఖపూరితమైన విషయాల్లో తలమునకలైపోయి ఎంతటి శక్తిని పోగొట్టుకునే వాళ్ళం. ఈ బ్రాహ్మణ జీవితంలో ఎంత శ్రేష్టతను అనుభవం చేస్తున్నాము ప్రస్తుతం మనం అనుకుంటాం. కానీ కలియుగంలో ఈ జ్ఞానం తెలియకపోవడం వలన వాళ్ళు ఇంకా దుఃఖాన్నే వాళ్ళు సంతోషం అనుకుంటూ ఉన్నారు. కొంతమంది దుఃఖాన్నే అదే సంతోషం అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి బాబా మనకి అసలైన అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తున్నారు. నీది అని అనడంలో కూడా ఆంతర్యం అవన్నీ మనకి ఇచ్చేయడానికే. ఇప్పుడు పేరు కోసం నాది అనే మాయలో పడిపోయామనుకోండి, రాబోయే భవిష్య యుగాలలో పేరు ప్రఖ్యాతుల వెనక్కి తగ్గిపోతాయి. ఎంతైతే బ్రహ్మబాబా నిరహంకారిగా అయ్యి చేసి చూపించారో, అదేవిధంగా మనం బ్రహ్మబాబా యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ బ్రహ్మబాబా చేసినట్లుగా మనం కూడా ప్రేరణ పొంది ఇతరులకి కూడా ఆ ప్రేరణ ఇస్తే మనం శ్రేష్ఠ పురుషార్థం చేయగలుగుతాం. బాబా ఈ మురళిలో ఒక ఉదాహరణ చెప్పారు. రష్యా వారు ఒక బొమ్మ తెస్తారు కదా, ఆ బొమ్మలో మరొక బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అన్ని బొమ్మలు కలిసి ఒకే బొమ్మగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఒక్క నా బాబాలో అనేక నాది అనే విషయాలని ఇమిడ్చి వేయండి అంటున్నారు.
ఇంత సహజంగా బాబా చెప్తున్నారు. ఈ రోజున వచ్చే నాది అనే నాది అనే అహంకారము లేకపోతే మాయ రేపు వేరే మార్గంలో వస్తుంది. ఒక రూపం కనిపెట్టేసామనుకోండి, మళ్ళీ మాయ ఆ రూపంలో రాదు కదా, వేరే రూపం దాల్చుకుని వస్తుంది. కాబట్టి సమాప్తం చేసేయండి. ఒక్క నా బాబా అనే దాంట్లో అనేక నాది అనే విషయాలని మనం సమాప్తం చేసేయాలి. బాబా చెప్తున్నారు, ఇలా సమాప్తం చేయటమే బెగ్గరగా అవ్వడం. ఎప్పుడైతే మనం ఈ సంగమ యుగంలో సర్వస్వ సమర్పణ బాబాకు చేస్తామో పూర్తిగా బెగ్గరగా నిరుపేదలుగా అయిపోతాము. అప్పుడే ప్రిన్స్ రాకుమారుగా తయారవుతాము. మరి రాకుమారుడు లేదా రాకుమారి అనే శబ్దం భవిష్య ప్రాలబ్ధాన్ని మరియు వర్తమాన ప్రాలబ్ధాన్ని తెలియచేస్తుంది. బాబా చెప్పారు కదా, 21 జన్మల ప్రాప్తి అంటే ఈ జన్మలోనే ఇవ్వడం, ఈ జన్మలోనే తీసుకోవడం మొదలవుతుందా లేదా? బాబా ఏం చెప్పారు? పరమాత్మకు ప్రియంగా అయితే విశ్వానికి ఆటోమేటిక్గా ప్రియంగా అవుతాం. అదే కదా బాబా చెప్పారు. లేకపోతే పరివారానికి ప్రియంగా అవుతే ప్రపంచానికి ప్రియంగా అవుతారని చెప్పారా బాబా? బాబా చెప్పే 4 సర్టిఫికెట్లు ఉండాలి. బాబాతో సంతుష్టత అనే సర్టిఫికెట్ ఉండాలి, స్వయంతో స్వయం సంతుష్టత అనే సర్టిఫికెట్ ఉండాలి, డ్రామాతో సంతుష్టత అనే సర్టిఫికెట్ ఉండాలి, మరియు పరివారంతో సంతుష్టత అనే సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకోవాలి అంటే ముందు పరీక్షలో పాస్ అవ్వాలి కదా, యూనిట్ టెస్ట్లో పాస్ అవ్వాలి కదా. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఏదైతే స్వయానికి స్వయం చింతన చేసుకుంటూ నాలో నాది, బాబా ఏమని చెప్పారు? మనసు బాబా నీదే అనమన్నారు. మరి మనసు బాబా చెప్పినట్లుగా ఉంటుందా? మన మనస్సు ఖాళీగా ఉంటుందా? బిజీగా ఉంచుకోవాలి కదా. బిజీగా ఉంచుకోకపోవడానికి కారణం ఏంటి? మనం మామూలుగా సాధారణ రీతిగా సమయాన్ని గడిపేస్తూ ఉంటే, సంకల్పాలను గడిపేస్తూ ఉంటే బాబాను ఎప్పుడు ప్రత్యక్షం చేయగలుగుతాము? బాబా చెప్పిన ఈ జ్ఞానాన్ని ముందు పెట్టుకుని కూర్చుంటే చేయవలసింది చాలా ఉంటుంది. ఒక పెద్దన్నయ్య గారు క్లాస్ చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ప్రకాశ్మణి దాదీజీ గారు మౌంట్ ఆబు మధువనంలో ఒకరోజు క్లాస్ చేస్తూ పరంధామానికి ఎంతమంది వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇప్పుడే అని చేయిలు పైకెత్తమన్నారంట. ఇప్పుడు మెజారిటీ చాలామంది మేము పరంధామానికి వెళ్ళిపోవాలనుకుంటామని చెయ్యి పైకి చాచారంట. కానీ కొంతమంది మాత్రం చెయ్యి పైకి చేయలేదంట. ఆ కొంతమందిలో జగదీష్ అన్నయ్య గారు ఒకరు. అప్పుడు దాదీజీ జగదీష్ అన్నయ్య గారిని అడిగితే అన్నయ్య అన్నారంట, చేయాల్సిన సేవ చాలా ఉంది, బాబా యొక్క పరిచయం ఇంకా అనేక కోనలకి వెళ్ళాల్సి ఉంది, ఇంత పని ఇంత సేవ పెట్టుకుని ఇంటికి అప్పుడే ఎలా వెళ్ళిపోతాం? బాబా చెప్పింది చేయకుండా ఇంటికి వెళ్ళిపోతామా? చాలామంది అంటుంటారు చూడండి, నేను అనుకున్న పని పూర్తి అయ్యేంత వరకు నేను ఇంటికి వెళ్ళను, పచ్చి మంచినీరు కూడా ముట్టను అంటుంటారు కదా. ఆ విధంగా బాబా చెప్పిన సేవను పూర్తి చేయకుండా పరంధామానికి ఎలా వెళ్ళిపోతాం మనం? కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో బాప్దాదా చెప్పిన బెగ్గర్ టు ప్రిన్స్, మనం పోగొట్టు ఉన్న వాళ్ళం కాదు, అన్నీ పొందుకున్న వాళ్ళంగా భావన చేయాలి, అనుభూతి చేయాలి. రేపటి ఎపిసోడ్లో ఈ మురళిలో బాప్దాదా చెప్పిన అవ్యక్త శరీర స్థితి గురించి చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి
ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.